హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నావిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయకైతే చాలా డేసే అయిపోయింది కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కాబట్టి మీకోసం అయితే ప్రసాదం రెసిపీస్ అయితే చేశాను. సో ఇంకా ఒక్కొక్క రెసిపీ అయితే చూపించేశాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. 9 రకాల ప్రసాదం రెసిపీస్ అయితే చేశానన్నమాట. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కరున్నా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు. ముందుగా అయితే శనగపప్పు నానబెట్టేసుకోవాలి. పూర్ణం బూరెలు పోళ్ళ కోసం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా పిండి కూడా తడిపి పెట్టేసుకుంటే మంచిగా నానిపోతుంది అనమాట. అంటే అన్ని వెరైటీస్ చేసేసరికి ఇంకా పిండి అయితే మంచిగా నానిపోతుంది. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే తడిపి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి అయితే ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనం అన్ని రకాలు చేసేసరికి పిండి అయితే మంచిగా నానిపోతుంది. లాస్ట్లో చేసుకోవచ్చు పోలేలు. ఇంకా ఫస్ట్ అయితే సేమియా సాబుదానా పాయసం అయితే ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ని మీకు నచ్చినవి వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోకి అయితే 1 కప్పు వరకు సేమియాని కూడా వేసుకొని సేమియా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి అయితే పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే 1 కప్ సేమియాకి ఒక 8 కప్స్ వరకు పాలనైతే వేసుకోండి. ఇంకంటే ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేశాను. సో మీరు వాటర్ యాడ్ చేయకపోతే ఒక 6 or 7 కప్స్ వరకు పాలని వేసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అలా వేసుకోండి. మొత్తం అయితే 8 గ్లాసెస్ అలా తీసుకోవాలి. అప్పుడే పాయసం చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు మరిగిన పాలల్లోకి సాబుదానా వేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన సేమియాని కూడా వేసుకొని మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి అయితే 2-3 ఇలాచీలని ఈ విధంగా దంచి వేసేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి అయితే 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఇంకా 1 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. మీరు ఒకవేళ షుగర్ తక్కువగా తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకా షుగర్ని కూడా వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని సేమియా పాయసం చేయండి, అస్సలు చిక్కబడదు. ఇంకా నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అయితే చేస్తున్నాను. ఒక బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్న గ్లాసే అనమాట ఇదైతే. చిన్న గ్లాస్తో ఇంకా పెరుగుని కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు, పెరుగు, సాల్ట్ అన్నంకి మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మీ ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకొని లేదంటే స్కిప్ చేయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి. అంతే అండి, దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను. పులిహోర అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే చాలా సింపుల్గా ఈ విధంగా చేసేసాను. ఆవాలు అయితే ఒక 1 స్పూన్ వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా రోట్లో వేసుకొని మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కాజు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా ఇందులోకే ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువ అలానే మెంతి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను తాలింపులోనే. ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తాలింపులోనే పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే రైస్లో వేసి ఏం ఉడికించను, తాలింపులోనే వేసేసుకుంటాను. ఈ విధంగా పసుపు వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జునైతే తీసుకొని ఇందులోకి వేసుకోండి. కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా తగినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. నేనైతే దీనికి సరిపోయినంత సాల్టే వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకొని ఇంకా మనం పొడిగా వండుకున్న రైస్లోకి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ వేసుకున్న తాలింపునైతే ఇందాక అయితే ఇంకా రైస్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఇంకొంచెం సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోకి మెయిన్ వచ్చేసి ఆవపొడి అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. ఆవపొడి ఒక్కటి వేసినా బాగుంటుంది పులిహోర టేస్ట్ అయితే. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా
మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి అయితే ఒక 1 కప్ వరకు రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇంకా రవ్వని వేసి రవ్వ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, టేస్ట్ అయితే బాగుంటుంది నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వలన. ఇప్పుడైతే ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇంకా వాటర్ అయితే వేడి చేసుకుందాం. ఒక 1 కప్పు రవ్వకి 4 కప్స్ వరకు వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను. ఇంకా రవ్వ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా వాటర్ కూడా మంచిగా మరిగాయి. ఇంకా ఈ వాటర్ని తీసుకొని ఫ్రై చేసుకున్న ఈ రవ్వలోకి అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, వాటర్ని వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇంకా రవ్వ మంచిగా ఉడికే టైంలో ఇంకా మనమైతే ఒక 1 కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తక్కువగా తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇందులోకి ఇలాచి పొడిని కూడా వేసుకొని మంట సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి రెసిపీ అయితే. ఇంకా ఫుడ్ కలర్ అయితే మీ ఆప్షనల్ అనమాట, ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నాను. ఒక గిన్నెలోకి అయితే బియ్యాన్ని వేసుకొని మంచిగా కడిగేసుకోవాలి. కడుక్కున్న బియ్యంలోకి అయితే నేనైతే పాలని వేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే బియ్యాన్ని తీసుకున్నాను. నేనైతే 1.5 గ్లాస్ వరకు పాలని వేసి ఇంకా రైస్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా పక్కన అయితే బెల్లం పాకం కోసం అయితే ఇంకా బెల్లాన్ని వేసేసి కొద్దిగా వాటర్ని వేసి మంచిగా మెల్ట్ చేసుకోవాలి బెల్లాన్ని. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా ఈ రైస్లోకి అయితే ఇంకా మనం బెల్లం అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అయితే కలపకుండా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోకి అయితే నెయ్యి వేసుకొని ఇంకా అందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి బెల్లం పరమాన్నం అయితే. చూసారు కదా, ఇంకా బెల్లం పరమాన్నం టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బెల్లం పరమాన్నం రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి మినపగారెలు అయితే చేస్తున్నాను. మినప్పప్పుని కూడా ఒక 2-3 అవర్స్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఇంకా ఈ మినప్పప్పు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ అయితే పట్టవు, కొద్దిగా వాటర్నే పడతాయి అనమాట. ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి. ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా మినప్పిండి అయితే చేయితోనే గారెలు అయితే వేసుకుంటున్నాను. మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా గారెలు వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకొని ఇంకా తీసుకోవాలి. అంతే అండి, మినపగారెలు కూడా రెడీ అయిపోతాయి. మినపప్పు నానబెట్టుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అయితే చేస్తున్నాను. ఇంకా మనమైతే ఫస్టే నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, ఇంకా దాన్ని అయితే ఒక 3 విజిల్స్ అలా ఉడికించేసుకొని ఇంకా అందులోకి అయితే బెల్లాన్ని కూడా వేసుకొని ఇంకా కాసేపు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఇలాచి పొడిని కూడా వేసుకుంటున్నాను. సోంపు కూడా ఉంటే వేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే స్మాషర్తో మంచిగా స్మాష్ చేసేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే. ఇంకా మీకు ఇష్టం ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా స్మాషర్తోనే స్మాష్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే పూర్ణం బూరెల కోసం అయితే వీటిని ఫస్ట్ అయితే లడ్డులా చేసేసి పెట్టుకోవాలన్నమాట పక్కన. ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది మనకి వర్క్ కూడా. సో ఈ విధంగా అన్ని లడ్డూలు అయితే చేసేసి పక్కన ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. దోశ పిండి అయితే ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఈ విధంగా పూర్ణం బూరెలకైతే దోశ పిండి చిక్కగా ఉండాలి, వాటర్ని యాడ్ చేయకూడదు అనమాట. ఇలా ఈ విధంగా చిక్కగా ఉంటేనే పూర్ణం బూరెలు అనేవి మంచిగా వస్తాయి. ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లోకి అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేయితో అయినా వేసుకోవచ్చు లేదంటే స్పూన్తో అయినా వేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి పూర్ణం బూరెలు కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇంకా మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా బాగుంటాయి. మనకైతే పూర్ణం బూరెల రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి అయితే శనగల తాలింపు. శనగలను అయితే ఒక 1-2 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని ఈ విధంగా కుక్కర్లో వేసి ఒక 1-2 విజిల్స్ అంతే పెట్టుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదు. ఉడికించేసి స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయొద్దు. ఆయిల్
అలానే ఆనియన్స్ కూడా ఏం వేయొద్దు. ఇంకా దీంట్లోకి కొంచెంగా పసుపు వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకొని ఇంకా మనం ఇందాక ఉడికించి పెట్టిన శనగల్ని వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా మనకైతే శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కానీ నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి అయితే భక్షాలు అయితే చేస్తున్నాను. పిండి ముందుగానే నానబెట్టేసాం కాబట్టి మంచిగా నానిపోయింది ఈ విధంగా. ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనం ఇందాక పూర్ణం బూరెల కోసం అయితే చేసాం కదా, అదే పిండిని నేను పోలేలకు కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా సేమ్ ఇందాక పూర్ణం బూరెల కోసం బాల్స్ ఎలా చేసామో అలానే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పీట పైన ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ వేసేసి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా వేసేసుకొని ఇంకా చపాతీ పిండి తీసుకొని ఫస్ట్ అయితే ఇలా అనుకోవాలి, గోధుమ పిండి చపాతీ పిండి కాదు. సో ఇంకా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసి అందులోకైతే ఈ పూర్ణం లడ్డు ఉంది కదా, ఇంకా అదైతే మధ్యలో పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. నేనే సెల్ఫీగా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఒకే చేయితో కొంచెం రావట్లేదన్నమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసి ఇంకా మనం మంచిగా పైనుంచి ఇంకో కవర్ని వేసేసి చేయితోనే మంచిగా ప్రెస్ చేసుకోవాలి. మనకైతే భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా మెల్లిగా ఉత్తుకోవాలి, పైనకి పూర్ణం అనేది రాకుండా కొంచెం చూసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా మనమైతే భక్షాలు అయితే చేసేసాము. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అయినా వేసుకోండి, మీ ఆప్షనల్ అనమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా 2 సైడ్స్ అయితే కాల్ చేసుకోవాలి. ఇంకా పోలేలు అయితే మంచిగా పొంగుతూ వస్తాయి. పిండి అయితే మంచిగా ముందుగానే నానబెట్టేసుకోండి, ఈ ప్రసాదం రెసిపీస్ కోసం కాబట్టి. ఇంకా ఫస్టే నానబెట్టేసుకుంటే మనం రెసిపీస్ అన్నీ చేసేసరికి ఆ పిండి అయితే మంచిగా నానిపోతుంది అనమాట. కొంచెం గట్టిగా లేకుండా మెత్తగా అయిపోతుంది. అప్పుడే పోలేలు అనేది పొంగుతూ మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పొంగుతూ అయితే పోలేలు అయితే చాలా బాగా వచ్చాయి. మన లాస్ట్ ప్రసాదం రెసిపీ కూడా అయిపోయిందనమాట. ఈ విధంగా అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి, ఇంకా మనకి భక్షాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా అమ్మవారికి పూజ చేసేసుకోవాలి, అంతే అండి. ఈ 9 రకాల ప్రసాదాలు అయితే మీకోసమే చేశాను. ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.